ఇంకొక విషయం ఏంటంటే ఫ్రూట్స్ చాలా ఫాస్ట్‌గా అరిగిపోతుంది మన డైజెషన్ సైకిల్‌లో నుంచి. అందు గురించే మార్నింగ్ డీటాక్సిఫికేషన్ టైమ్ అని చెప్పాను కదా! మార్నింగ్ 4:00 నుంచి 12:00 మధ్యలో శరీరంలో ప్రతి అవయవం కూడా మన శరీరంలో ఉన్న విష పదార్థాలని బయటికి పారదోలే ప్రక్రియ అనేది జరుగుతుంది. అందుకే మనం ఎక్సర్సైజ్ చేసినా, యోగా చేసినా, స్వెట్టింగ్ ద్వారా, మోషన్ ద్వారా అన్ని రకాలుగా బాడీలో నుంచి టాక్సిన్స్‌ని తొలగించే టైం అది. సో, మన ఆహారం కూడా మనం తినే రెగ్యులర్‌గా టిఫిన్స్ గానీ, లేకపోతే మనం తినే రైస్ గానీ, భోజనాలు గానీ, మనం తినేవి ఏవైతే ఉన్నాయో కనీసం అది 6-8 గంటలు టైం పడుతుంది మనకు డైజెస్ట్ అవ్వడానికి. అదే ఫ్రూట్స్ అనుకోండి గంటన్నర లోపే మనకది క్లియర్‌గా డైజెస్ట్ అయిపోతుంది. అందుగురించే మనం ఫ్రూట్ తినగానే మళ్ళీ ఆకలి అవుతూ ఉంటుంది. అందుగురించే మనం ఇచ్చే సలహా ఏంటంటే మార్నింగ్ 7-8 ఒక చిన్న సర్వింగ్ తినండి. తర్వాత మళ్ళీ ఒక గంటన్నరకు మళ్ళీ ఇంకో సర్వింగ్ తినండి. అంటే ఒకేసారి తినకండి. 2-3 సర్వింగ్స్‌లో తినండి. అంటే మీరు తినే ½ కేజీ టు 1 కేజీ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అట్ ఎ టైమ్ మీరు తింటే కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. అదే మళ్ళీ గంటన్నరకే మళ్ళీ ఆకలి అవుతుంది. సో, అలాగే మీరు ఏం చేయండి అంటే తక్కువ ఫ్రూట్సే తినండి. దాన్ని మీరు 2-3 టైమ్స్ ప్రపోర్షనేట్‌గా తినండి. ఒక గంటకి తింటా ఉండండి. సో, అప్పుడు డైజెషన్ కూడా అవుతుంది అండ్ బాడీ క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అండ్ ఫ్రూట్స్‌కి మించిన మైక్రో న్యూట్రియంట్స్ ఇప్పుడు మనం అనవసరంగా మల్టీవిటమిన్స్ విపరీతంగా వేసుకుంటున్నాం. మల్టీవిటమిన్స్‌లో ఉన్నన్ని సైడ్ ఎఫెక్ట్స్ దేంట్లో లేవు. చాలా స్టడీస్‌లో తేలింది. అంటే ఆర్టిఫిషియల్ మల్టీవిటమిన్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ సాల్యుబుల్ కావవి. అవి బాడీలో గట్టిగా ఉంటబట్టడం వల్ల శరీరంలో చాలా రకాలుగా ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. దానివల్ల ఈవెన్ క్యాన్సర్ కూడా దారితీసే అవకాశం ఉందని చాలా పరిశోధనలు చెప్తున్నాయి. సో, మన శరీరానికి కావాల్సిన పోషక విలువలన్నీ కూడా మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా చక్కగా మనకు ఫ్రూట్స్‌లో చక్కగా దొరుకుతాయి. సో, అందుగురించి బెస్ట్ టైమ్ టు ఈట్ ఫ్రూట్స్ ఏంటంటే అది మార్నింగ్. నైట్ టైం ఎందుకు తినొద్దు అని అంటున్నానంటే 1-1.5 అవర్‌కే మనకు ఆకలి అవ్వడం అనేది అవుతే నైట్ నిద్ర మనకి సౌండ్ స్లీప్ అనేది పట్టదు. సో, ఈ మధ్య మనం చాలా డైట్ ప్రోగ్రామ్స్‌లో చాలామంది ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు మీరు నైట్ టైం ఫ్రూట్సే తిని పడుకోండి అని. దానివల్ల వాళ్ళకి శరీరంలో యాసిడిటీ కూడా పెరుగుతుంది అండ్ వాళ్ళకు రాత్రి నిద్ర అనేది కూడా బాగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి తొందరగా ఆకలేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నేను చెప్పినట్టు గంటన్నరకే మీకు డైజెస్ట్ అయిపోతే రాత్రంతా కూడా చాలా డిస్టర్బ్డ్ స్లీప్ ఉండే అవకాశం ఉంది. సో, ఫ్రూట్స్‌ని కేవలం మార్నింగ్ టైంకే మన శరీరానికి పర్ఫెక్ట్ అనే విషయం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.